ఈ నెల 7న హైదరాబాద్ లో జరగనున్న లక్ష డప్పులు 1000 గొంతులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాదిక రాజకీయ పోరాట సమితి ఎంఆర్పీఎస్ పిలుపునిచ్చింది. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో జరిగిన మీడియా సమావేశంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్య పాల్గొన్నారు. ఫిబ్రవరి 7వ తారీఖున లక్ష దప్పుల కార్యక్రమం విజయవంతం చేయాలని కామారెడ్డి జిల్లా ఉన్న 24 మండలాల మాదిగ ఉపకులాల కులాసులకు విన్నవిస్తున్నాము. మరి ఫిబ్రవరి 7వ తారీఖు నాడు దప్పుల ప్రదర్శన ఎందుకు అవుతుందంటే అంబేద్కర్ సాధించి పెట్టిన 15% రిజర్వేషన్ ఫలాలను 59 కులాలు అనుభవించాలి, ఎస్సీ కులాలు. కానీ చెప్పుకోవడానికే మాదిగోళ్ళే ఎస్సీలని సమాజంలో చాలామందికి తెలుసు. మరి ఇందులో 59 కులాలు ఉన్నాయన్న సంగతి చాలామందికి తెలియదు. మరి ఇప్పుడు కేవలము ఈ యొక్క అంబేద్కర్ సంపాదించిన ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలు మాదిగోళ్ళే తింటున్నారు. అంతేగాక ఇంకా సింధోళ్ళు, డక్కలోళ్ళు, మాషుట్లోళ్ళు, బుడగజంగాపోళ్ళు, గోసాంగ్యోళ్ళు వాళ్ళు చదువు విద్యా రంగంలో లేరు, ఉద్యోగ రంగంలో లేరు, రాజకీయ రంగంలో లేరు, సంక్షేమ రంగంలో కూడా లేరు. వాళ్ళు పని వాళ్ళకు ఎట్లా చేస్తున్నారు అంటే ఇది ఎంటికలు అమ్ముకొని బతుకుతున్నారు. రకరకాల ఇనుప సామాను, రకరకాల చిన్న పనులు చేసుకొని బతుకుతున్నారు. మరి వాళ్ళు పార్లమెంట్లో అసెంబ్లీకి పోవాలంటే మరి ఎంత టైం పడుతుంది? వాళ్ళకు అంబేద్కర్ సాధించి పెట్టిన ఫలాలు అంత లేవు. కాబట్టి మరి అంబేద్కర్ సాధించిన ఫలాలు అన్ని కులాలకు అందాలనే ఉద్దేశంతో మేము ఈ దప్పుల కార్యక్రమం పెడుతున్నాము.